స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఈ నెత్తుటి శాసనం మరోసారి నిజమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలు 11 గంటలకు జరగనున్నాయి. నెల్లూరు గ్రామీణ మండలం చింతారెడ్డిపాలెంలోని నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలో పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి నారాయణ లండన్ నుంచి నెల్లూరు చేరుకున్నారు. కుమారుడి పార్థివ దేహాన్ని చూసి బయటకు ధైర్యంగా కనిపించిన ఆయన లోపల మాత్రం కుంగిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదని గుండెలు బాదుకున్నారు. పుత్ర శోకంలో ఉన్న నారాయణను తోటి మంత్రులు ఓదార్చారు. పొంగూరు నిషిత్ నారాయణ మరణ వార్తతో నెల్లూరు శోకసంద్రమైంది. పొంగూరు నిషిత్ నారాయణ భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు బంధువులు, ప్రముఖులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భౌతిక కాయాన్ని చూసేందుకు కడసారిగా వచ్చారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పొంగూరు నిషిత్ నారాయణ మృతదేహం నెల్లూరుకు చేరుకుంది. నిషిత్ భౌతిక కాయానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పొంగూరు నిషిత్ నారాయణతో పాటు అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర చనిపోయారు. పొంగూరు నిషిత్ నారాయణ బెంజ్ కార్ మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. TS07 FK 7117 నెంబర్ బెంజ్ కారుపై అతి వేగానికి సంబంధించి 3 పెండింగ్ చలానాలున్నాయి. ఈ వెహికల్లో ప్రయాణిస్తూనే పొంగూరు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర యాక్సిడెంట్లో చనిపోయారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలిలోని దృశ్యాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం మా ప్రతినిధి మురళి నారాయణ నివాసం వద్దే ఉన్నారు. అక్కడ బంధువులు, ప్రముఖులు ప్రతి ఒక్కరూ పొంగూరు నిషిత్ నారాయణ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. వివరాలు మా ప్రతినిధి మురళి లైవ్లో అందిస్తారు. ఓవర్ టు మురళి. సో ప్రస్తుతం మంత్రి నారాయణ నివాసం వద్ద ఉన్నాం. నారాయణ నివాసానికి భౌతిక ఆయన చేరుకున్నప్పటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రాజకీయ ప్రముఖులు కావచ్చు, ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అలాగే మంత్రి నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నారాయణ ఢిల్లీ నుంచి లండన్ నుంచి వచ్చిన తర్వాత చెన్నై నుంచి తెల్లవారుజామున 3:30 ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా మృతదేహాన్ని చూసిన తర్వాత ఆయన ఒక్కసారిగా నిన్నటి నుంచి వార్త తెలిసినట్టు నుంచి కూడా ఆయన షాక్లో ఉన్నారు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఆయన ఏమీ కూడా మౌనాన్ని ఇంతవరకు కూడా వేయలేదు. ఆయన అలాగే ఉండిపోయారు. చూస్తూ కొడుకు నిర్జీవంగా ఉండడాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయారు. ఉదయం ఇక్కడికి చేరుకున్న వెంటనే దాదాపు అర్ధగంట పాటు కూడా భౌతిక కాయం వద్ద ఉన్నటువంటి మంత్రి నారాయణ ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. ఇంతవరకు కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులే ఇక్కడ ఉన్నారు. భౌతిక కాయం పక్కనే ఇక్కడ మనకు కనబడుతోంది. తల్లి రమాదేవితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వస్తున్నటువంటి బంధువులందరూ కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కడసారి చూపు కోసం కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అలాగే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది మొత్తం కూడా వేల సంఖ్యలో ఇక్కడికి నిన్నటి నుంచే ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడ నివాళులు అర్పించడం కావచ్చు. ఇప్పటికే 3 రోజుల పాటు విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించినటువంటి తరుణంలో సిబ్బంది అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ దుర్ఘటనతో మా సామ్రాజ్యానికి ఒక యువరాజుని మేము కోల్పోయాం. ఈ లోటు పోడ్చలేనిది. నారాయణ ఏ విధంగా తట్టుకుంటారో కూడా మేము ఊహించడానికి కూడా సిద్ధంగా లేవనేటువంటి మాటలు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మరికొద్దిసేపట్లోనే అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సరిగ్గా 8:30 నిమిషాలకు
నిషిత్ నారాయణ అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ ముందు అంత్యక్రియల ప్రక్రియ అనేది తంతు అనేది ప్రారంభమవుతుంది. 9:30కు ఇక్కడి నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి బోడిగాడి తోట అనేటువంటి శ్మశాన వాటిక వద్ద ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 11 గంటల లోపు ఈ దహన సంస్కారం అంతా కూడా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రులందరూ కూడా నెల్లూరుకు చేరుకున్నారు. రాత్రి ఆయన నివాసానికి చేరుకున్నారు. ఉదయం కూడా పలువురు మంత్రులు ఇక్కడికి చేరుకున్నారు. జిల్లా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు నారా లోకేష్ రాత్రి నేరుగా ఢిల్లీ నుంచి నెల్లూరు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఓదారుస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా నెల్లూరులోనే ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. అంతిమ సంస్కారం పూర్తయ్యే వరకు కూడా లోకేష్ ఇక్కడే ఉండబోతున్నారు. అలాగే క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా నెల్లూరుకు చేరుకున్నారు. వారందరూ కూడా ఇక్కడికి చేరుకుని నివాళులు అర్పించబోతున్నారు. సో మొత్తానికైతే మంత్రి నారాయణ నివాసం వద్ద ఒక నిశ్శబ్ద వాతావరణం కనబడుతోంది. ప్రతి ఒక్కరిలోనూ తండ్రి నారాయణ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియని బాధ. జరిగినటువంటి ఘటనపై అందరూ కూడా ధైర్యం చెప్పడం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో ఇక్కడ నాయకులు, రాజకీయ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సార్, ఎంతసేపట్లో ఈ అంత్యక్రియల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది? ఎవరెవరు రాబోతుంది? 8:45కి పూజలు అవి అవుతాయి. ఐ థింక్ 10 గంటలు 10:30 ఇక్కడ నుంచి నిషిత్ నారాయణ మృతదేహాన్ని బయలుదేరుతుంది. పెన్నా నది తీరాన అంత్యక్రియలు జరిగితే ఆల్మోస్ట్ 12 o'clock పూర్తి అయిపోతాయని అనుకుంటున్నాము. మొత్తము హోమ్ మినిస్టర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబు, పుల్లారావు గారు అందరు ఇక్కడే ఉన్నారు. మిగతా మంత్రులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా గారు అందరూ వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరం దగ్గరుండి ఈ కార్యక్రమంలో ఉంటాము. 12 o'clock పూర్తవుతుంది. ఆయన మంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కొడుకు మృతదేహం చూసిన తర్వాత షాక్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. అసలు ఇది నిజమా అబద్ధం అనేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంతవరకు బయట కూడా రాలేదు. ఎలా ఉంది ఆయన పరిస్థితి? చూసారా? మీరు ఏమైనా మాట్లాడారు? లేదు, ఇప్పుడు ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చారు. ఇప్పుడే రెడీ అవుతూ ఉన్నారు. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయటం ఈ టైంలో అని చెప్పేసి వచ్చాము. ఇప్పుడు ఒక ½ an hourలో బయట వస్తారు. ఏమైనా ఈ టైంలో ఆయనకి ఒకే కుమారుడు చనిపోవటం, ఆయన లండన్లో ఉండటం షాకింగ్ న్యూస్. ఇది తట్టుకొని నిలబడటం ఎవరికైనా కష్టం. ఏమైనా ఈ టైంలో మేమందరం ఉంటాము. ఆయనకి భగవంతుడు కూడా ఎక్స్ట్రా కెపాసిటీ ఇవ్వాలి, తట్టుకునేదానికి మనోధైర్యాన్ని ఇచ్చేదానికి భగవంతుడు కూడా ఆశీర్వదించాలి. ఇది దురదృష్టం. ఇప్పుడు పెద్ద ఇన్స్టిట్యూషన్, నారాయణ ఇన్స్టిట్యూషన్ నేషనల్ వైడ్గా ఉండే పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఒకటి. దీనికి డైరెక్టర్గా వచ్చి దాని మేనేజ్మెంట్ చూసే సమయంలో ఇది జరగటం అనేది అందరికీ బాధగా ఉంది. ఇక్కడికి ప్రముఖులందరూ కూడా వస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు. అంత్యక్రియల కార్యక్రమం కూడా మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. 11 గంటలకు అంత్యక్రియలు అనేది పూర్తిగా దహన సంస్కారంతో పూర్తయ్యేటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేశారు. అలాగే కుటుంబ సభ్యులు ఇప్పటికే నివాసం వద్ద చేరుకున్నారు. మరొక బాధాకరమైన విషయం, నిషిత్ నానమ్మ అంటే నారాయణ తల్లి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నారాయణ తల్లికి అంటే నిషిత్ అంటే చాలా ఇష్టం. సో అలాంటిది ఆమెకి ఈ వార్త కూడా తెలియదు. ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులను ఇక్కడికి ఓదార్చడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నానమ్మ ఎక్కడ ఉంది అన్నటువంటి విషయం తెలుసుకుని ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలుసుకున్న తర్వాత మరింత విషాదం ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో చోటు చేసుకుంటోంది. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం ఎవరి తరం కూడా కావడం లేదు. నారాయణ అయితే ఒక్కసారిగా షాక్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా లండన్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఈ మృతదేహాన్ని వద్దకు చేరుకున్న తర్వాత ఆయన ఒక్కసారిగా ఒక నిశ్శబ్దంతో ఏమీ కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి గదిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడికి ప్రముఖులందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈలోపు ప్రజల సందర్శనార్థం భౌతిక కాయం ఉంచారు. వారందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి అంతిమ యాత్ర కూడా 9:30 ప్రారంభం కాబోతుంది. ఇక్కడి నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ అంతిమ సంస్కారం జరిగేటువంటి ప్రాంతం ఉంది. ఇక్కడి నుంచి దాదాపు గంట సమయం కూడా ఈ అంతిమ యాత్ర అక్కడికి చేరుకునేందుకు కూడా సమయం పడుతుంది. అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి
అంతిమయాత్రకు కావచ్చు, అక్కడ అంతిమ సంస్కారానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లోనే అంతిమ సంస్కారం ప్రారంభం కాబోతుంది. రైట్.